మీ పేరండి? ఉమామహేశ్వరరావు. ఉమామేశ్వర గారు ఏం చేస్తుంటారు? పొలం పని. ఓకే, వ్యవసాయం చేస్తారు. ఓకే, ఎవరు గెలుస్తారండి మంగళగిరిలో? ఎవరు గెలుస్తారు అని తెలుసుకుంటానికి వచ్చాం మేము. ఎవరు మీ ఒపీనియన్ అండి? లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గెలుస్తాడని ఉంది. ఎంత కానీ మెజార్టీతో లోకేష్ గెలుస్తాడు. అంటే మేము 2019లో ఆయన ఓడించాము. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు నాయుడు, లోకేష్ ని ఎవరిని వదిలిపెట్టమంటున్నారు వాళ్ళు. ఈసారి అంత లేదు, చేస్తారని కొత్తని అప్పుడు వేశారు, అంతేగాని ఈసారి చూశారుగా ఎందుకు చేస్తారు మళ్ళీ. ఒకసారి చూసి ఉంటారు కాబట్టి వేయరు. అప్పుడంటే చూడలా, చేస్తారని వేసారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు చాలా చేసాము ప్రజలకు అంటున్నారు, మీరు ఏం చేయలేదని చెప్తున్నారు. అసలు ఆయన పలానా పని చేశారు. ఆ భార్య కూడా చెప్పింది, 1000 రూపాయలు దాడితే మద్రాసు పోండి, కర్ణాటక పోండి, తెలంగాణ పోండి, ఫ్రీ అందుకు హాస్పిటల్లో మీ ఇష్టం వచ్చిన కాడ చేపించుకున్నారు. 1000 రూపాయలు దాడితే ఎక్కడైనా ఫ్రీ అన్నారా లేదా? అన్నారుగా. మరి అక్కడ ఉందా? లేదు. ఆరోగ్యశ్రీ మేము కూడా ఇచ్చామని చెప్తున్నారు. అసలు 1000 రూపాయలు దాడితే అన్నారు. ఎక్కడ అసలు అంత ముందు ఉంది. ఇవాళ హాస్పిటల్ డాక్టర్లు కూడా భయపడుతున్నారు ఆరోగ్యశ్రీ అంటే. వాళ్ళు చెప్తుంది సంక్షేమం చేసాము, ప్రజలకు అందరికి మేము డబ్బులు ఇచ్చాము, వాలంటీర్ లాంటి జాబులు కానీ చాలా ఎక్కువ డెవలప్మెంట్ కూడా మేము తీసుకొచ్చాము, కాబట్టి మేమే 175కి 175 గెలుస్తామన్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. వాలంటీర్లు ఇంటికి ఇవ్వడం, ముసలి వాళ్ళకి ఇవ్వడం సహజమే. 5 ఏళ్ళు ఏమనుకోబరాలకి 5 ఏళ్ళు ఇస్తే అసలు ఏ పని కాకుండా డిగ్రీ చదివిన వాళ్ళు ఉండరు దాంట్లో. వాళ్ళు ఎందుకు కాకుండా 5 సంవత్సరాలు వేస్ట్ అయ్యారు. ఈ పాటికి ఇటన్నా బయట కంపెనీలు పోయినా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయ్యాయి. ఆయాల స్టార్టింగే 15 ఏళ్ళు ఇచ్చేవాడు డిగ్రీ వాడికి. 2019లో స్టార్టింగ్ ఏ ప్రైవేట్ కంపెనీ పోయినా 15, 16 ఏళ్ళు ఇచ్చేవాడు. ఇవాళ 25, 30 అయ్యాయి. మరి వాళ్ళకి ఎటు కాకుండా అయిపోయారు. ఏజ్ పెరిగింది వాళ్ళకి, మళ్ళీ 5 సంవత్సరాలు పెరిగింది. 5 సంవత్సరాలు ఏజ్ సుఖం ఉంది, వేస్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే వాలంటీర్లు మా కార్యకర్తలు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద కపట ప్రేమ చూపిస్తుంది. చంద్రబాబు నాయుడు 10,000 పెంచాడని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాలంటీర్ని వాళ్ళే తిట్టారు, ఇప్పుడు వాళ్ళే 10,000 ఇస్తానంటున్నారు. మరి 5 ఏళ్ళు ఇస్తే ఏమో కబురు పాపం వాళ్ళకి. అందుకని నేను 10 ఏళ్ళు ఇస్తున్నాడు. 10 ఏళ్ళు అన్నా లేదు వాళ్ళకి. ఏం గిట్టు అసలు 10 ఏళ్ళు కూడా గిట్టదు వాళ్ళకి. 10 ఏళ్ళు కూడా అనవసరం. వ్యవసాయదారులు, మీరు వ్యవసాయదారులు అని చెప్పారు. ఈ గత 5 సంవత్సరాల్లో మీకు వ్యవసాయదారులకి మీకు పంటకు సంబంధించో లేకపోతే మీకు లాభాలు కానీ లేకపోతే దీనికి మీకు రుణాలు కానీ రాలేదంటారు? రుణాలు ఇస్తున్నారు. 15 ఏళ్ళు అందా 13 ఏళ్ళు, 12 ఏళ్ళు అందా 10 ఏళ్ళు తగ్గించాడు. అమ్మఒడి కనుక అక్కడ తగ్గించాడు. అన్నిట్లో అట్లా పాత చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద సింపతి పెరిగింది. దానిలో భాగంగానే ప్రజలు ఇటువైపు వచ్చారనుకోవచ్చా, లేదా నిజంగానే డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? నిజంగా ఈయన చూశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలనుకున్నారు. ఆయన జైలుకి వెళ్ళాడు కానీ ఆయన నిలువ ఎంతో తెలిసింది జనాన్ని. అది జైలుకి వెళ్ళకపోయినట్టు ఆయన నిలువ ఇంతగా తెలిసేది కదా. ఏ రాష్ట్రంలో పడ్డ, ఏ దేశాల్లో ఉండగానే అందరూ అల్లకొల్లాలం అయ్యారు. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ మీకు డ్వాక్రా మహిళలకి తీసేయాలి కోరుకుంటున్నాం మేమందరం. లోకేష్ బాబు వస్తేనే మంచిగా ఉంటది. మాకు కూడా ఇళ్ళకి మాకు కూడా తీయాలని. మేము కొత్తగా ఇల్లు ఇచ్చారు, మరి అపార్ట్మెంట్లు సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాం. మరి ఇప్పుడు తీస్తారని ఆశగా ఓట్లు వేస్తాం మేమందరం. మాకు డబ్బులు అయిపోయినా ఇష్టమే. ఓటుకి మా డబ్బులు వద్దు, అసలు మాకు తీయాలి. అది అందులో ఉంటాం, ఇందులో ఉంటామంటే అడుగుతారు. నీళ్ళ వసతి లేదు, కరెంట్ వసతి లేదు, ఏమంటారు? ఏ వసతి లేదు. అందరికి చాలా డబ్బులు ఇచ్చాను. మీరు ఇవ్వలేదండి. నేను పుట్టినాక రూపాయి కూడా తెలియదు. మంచినీళ్ళు సాగుతా ఏముంటాడా? రోడ్లు ఉండే సరిగా అసలుకి హౌస్ ఇక్కడ కట్టించామండి. రోడ్లు లేవు, కరెంట్లు లేదు, ఈదు లైట్లు లేవు. ఆడ అసలు ఇదే లేదు, పద్ధతే లేదు. ఏం కట్టించారు? పేరుకి ఇచ్చారు. ఏం సుఖం? ఎక్కడికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు రావాలి. ఏముందో అర్ధరాత్రి రావాలంటే ఆడాలు లైట్లు లేవు. ఆటో రావాలంటే ఒక మనిషి 100 రూపాయలు. ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వస్తాడు ఆయన మాత్రం? లైట్లు లేడండి. రావాలంటే ఆడాలు పాములు పురుగులతో తాగుతున్నారు. ఏమొస్తారు? ఏం చేశారు? చేసినాక సుఖం ఏముంది? చెబితే అన్ని ఉంది సార్. ఎందుకు ఆయనతో మనకి? పేరండి? నా పేరు మర్యాదాస్ అండి. మాది పెనుమ గ్రామం, తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ, తాడేపల్లి మండలమే, గుంటూరు జిల్లా. నా పేరు మర్యాదాసు, వాసిమల మర్యాదాసు, పెనుమాక మాజీ 7వ వార్డు మెంబర్ని. ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు, కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజల మొత్తం మారారు.
ప్రజల మొత్తం మారారు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఎమ్మెల్యే. అది 2019 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదంటారా? డెవలప్మెంట్ అయితే జరగలేదండి. ఇప్పుడు వాళ్ళు కట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టిందని పడేశారు. వాళ్ళు కట్టిన అసెంబ్లీ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో పడేయచ్చు, కొత్తది కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన కట్టిన దాంట్లోనే వెళ్తున్నారు. ఆయన మీరు మీ కళ్ళతో చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కళ్ళతో చూడొచ్చు. ఆయన తెచ్చిన పనిముట్లేంది, ఆయన తెచ్చిన బిల్డింగ్ లేని పాడు చేస్తున్నారు వీళ్ళు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి రాజధానిని ఆయన కానీ వచ్చుంటే మహానగర బెంగళూరు లాగా అయ్యేది. నేను బెంగళూరు కూడా తిరిగాను, మహానగర బెంగళూరు లాగా అయ్యేది. అది వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ కూడా మేము ఓటిస్తాము, 175 గెలుస్తాము. 175కి 175 అనుకోవటం వేరండి. ఒక్కసారి అంటే వేసారు జనం. ఈ ఒక్కసారి చూడమనండి. అది ఒక్కసారి రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత చూడమనండి. ఓకే, పేదవాళ్ళు మీలాంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళందరిని ఆదుకున్నాం కాబట్టి జగనే మళ్ళీ రావాలని కొంతమంది అంటున్నారు. సరే కాదంటారా? ఏమంటే డబ్బు ఇవాళ ఉంటది, రేపు పోద్ది. ఆస్తి అనేది ఎప్పుడు ఉంటది. ప్రతి మనిషి ఆస్తి కోసం పోరాడేది. ఈ కట్టుబడులు ఈ రాజధాని కట్టింది చంద్రబాబు నాయుడే నాకు తెలిసి. నాకు మాత్రం రైతు భరోసా, నేను రైతుని, నాకు 2 ఎకరాల పొలం ఉంది కాబట్టి రైతు భరోసా అంటున్నారు. మిగతాయి మాత్రం నాకు మాత్రం ఈ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. ఏదండి నువ్వు అన్నప్పుడు ఏ బిల్లు ఆ డబ్బులు నువ్వు కట్టుకోవట్లేదుగా, ఆ ప్రజలే కడుతున్నారుగా. అవన్నీ మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో తోకలో? అది నేను చెప్పబోయేది. ఓకే, డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు, వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు. ఏం కావాలి అసలు ఆంధ్రప్రదేశ్ కి? ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ కి ఏం వస్తే బాగుంటది? ఏమంటే వాళ్ళు అసెంబ్లీ మీటింగ్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు కష్టపడి కట్టింది. ఆయన గవర్నమెంట్ సొమ్మిచ్చినా కష్టపడి కట్టించేవాడు కావాలగా. మనం తాత్కాలిక ఇల్లు కట్టుకుంటున్నాం, తాత్కాలిక ఒక పాకా వేసుకుని పక్కన స్థలం డాబా కట్టేది అట్టగా ఆయన కట్టింది. నువ్వు 5 ఏళ్లలో మరి కట్ట చూపియచ్చుగా. 3 రాజధానులు అంటున్నావు ఎందుకు? 3 రాజధానులు అంటే జనం నమ్ముతున్నారా? నంబర్ ఎక్కడ కాదు. నేను చాలా సార్లు తిరిగి వచ్చాను. జనం టాకింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఓకే, ఎంత మెజారిటీ రాబోతుంది లోకేష్ కంటే? ఏం చెప్తారు? లోకేష్ కి 50,000 పైన రాబోతుంది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో 50,000 పైనే, 50,000 పైన వస్తుంది లోకేష్ బాబుకి మంగళగిరిలో మెజార్టీ. ఓకే, ఇక్కడ ఎంపీ ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ తరఫున ఉన్నారు. ఎంపీలో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఎంపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడ్డ పెమ్మసాని చంద్రశేఖరరావు గారే గెలుస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ మన మంగళగిరి నియోజకవర్గానికి ఆల్వేనండి. ఓకే, వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందంటారు? 100% నాకు నమ్మకం. 100%, 99% కూడా 100% ఉంది. 13వ తారీఖున ఓటింగ్ జరగబోతుంది. సామాన్య ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? సామాన్య ప్రజలు ఆలోచించేస్తారండి ఓటు. ఒక్కసారి అన్నారు కదా, ఇప్పుడు సామాన్య పేద ప్రజలు ఆలోచించేస్తారు ఓటు. అసలు ఎవరికి వేస్తావు అని కాదు, ఎవరికి గెలవబోతున్నారని కానీ చెప్పట్లేదు, భయపడుతున్నారు. ఏమంటే భయపడరు. ప్రజా పని చేసేవాడు కరెక్ట్ మనిషి అయితే డేరుగా గెలుస్తా. ప్రజా పని చంద్రబాబు నాయుడు చేశాడు అమరావతిలో. ఇలా అందులోనే అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు మీటింగ్ పెడతావు. ఈ 5 ఏళ్లలో ఒక రాజధాని సరే గుంటూరులో కట్టుకోవచ్చు, అది కొండ కూడా కట్టుకోవచ్చు పార్టీ పర్మిషన్ తెచ్చి. అదండి. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.